పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ రైట్ లింక్డ్ ఇన్సెంటివ్. సో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ పథకం. దీన్ని ఇలా యుఎస్ఏ వాళ్ళు విమర్శిస్తున్నారు. సో ఈ పథకంలో ఏం చేస్తామంటే, ఏ ఉత్పత్తిదారుడైతే అదనంగా ఉత్పత్తి చేస్తాడో, అదనంగా అమ్మకాలు చేస్తాడో, ఆ అమ్మకాలపై మనము ప్రోత్సాహాలు ఇస్తాం. ఇది 4 to 6%. దీని యొక్క ఆధార సంవత్సరము 2019, 2020. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉత్పత్తిదారుడు ఈ సంవత్సరంలో 100 కోట్లు ఉత్పత్తి చేసి 2025లో ఈ సంవత్సరంలో 200 కోట్లు ఉత్పత్తి చేసినప్పుడు ఎక్స్ట్రా 100 కోట్లు, ఆ 100 కోట్ల పైన మనం 4 to 6% ఇన్సెంటివ్ ఇస్తాం. అంటే 4 to 6 crores అతనికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది దాదాపు 4 to 6 years కొనసాగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, భారతదేశం యొక్క ఉత్పాదక రంగ వాటా స్థూల దేశీయ ఉత్పత్తిలో 25% ఉండాలి. కానీ గత 75 సంవత్సరాల నుంచి ఇది ఎట్లుండదంటే 15% ఉన్నది. ఇలా మీరు వికసిత భారత్ కావాలనుకున్నా, అభివృద్ధి చెందిన దేశం కావాలనుకున్నా, అదేవిధంగా సత్వరవృద్ధిని మీరు సాధించాలనుకున్నా, ఇవాళ వాణిజ్య లోటును మీరు తగ్గించాలనుకున్నా, తప్పకుండా వస్తు రంగాన్ని మనం పట్టించుకోవాల్సిందే, ఉత్పాదక రంగాన్ని పట్టించుకోవాల్సిందే. ఇలా దానికోసం ఈ పథకాన్ని మనం ప్రారంభిస్తే ఇలా యుఎస్ వాళ్ళు విమర్శించారు. ఎందుకంటే మీరు అనవసరంగా సబ్సిడీలు ఇస్తున్నారు కాబట్టి మీ మీద మేము ఇలా అదనపు ఈ సుంకాలు వేస్తాము, దాని పేరు సివిడి అంటారు, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ అంటారు అనేది వాళ్ళు బెదిరింపులు. కానీ అది కరెక్ట్ ఏం కాదు. ఇది ఉత్పాదన రంగం కోసం మనం చేసే ప్రయత్నం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకేమంటారంటే వాళ్ళు, ఈ యొక్క పథకం వల్ల గ్లోబల్ ఓవర్ కెపాసిటీ ఏర్పడుతుంది, అదనంగా ఉత్పత్తి జరుగుతుంది, దానివల్ల తిరోగమనం వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. సరే, ఏదైనప్పటికీ మనం చెప్పేది ఏంటంటే, మా ఉత్పాదన రంగాన్ని మేము పెంచుకునేందుకు మేము ఇక్కడ సబ్సిడీలు ఇస్తున్నాం, ఇది WTO నిబంధనలకు కరెక్ట్గా ఉన్నాయనేది మన యొక్క వాదన. రైట్, ఓకే, థ్యాంక్ యూ.